హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లావణ్య. సో ఇప్పుడైతే వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నా. మీరందరూ నన్ను ప్రతి దాంట్లో వ్లాగ్ చేయండి అని అడుగుతున్నారు కదా. సో ఇంక వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు వీడియోస్ చేద్దాం అనుకున్నా కానీ ఏ వీడియోస్ చేయాలో తెలియట్లేదు. కొంచెం నాకు నీరసంగా ఉంది. సరేలే, కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడు రూమ్ క్లీనింగ్ చేసుకుంటే నాకు కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. సో ఒక టైప్ ఆఫ్ క్లీనింగ్ కూడా నాకు రిఫ్రెష్మెంట్ ఇస్తుంది అన్నమాట. ఎప్పుడైనా నేను లోగా ఫీల్ అయినప్పుడు, ఐఎమ్ నాట్ ఇన్ ఏ మూడ్ అన్నప్పుడు ఇలా రూమ్ క్లీనింగ్ అన్నీ పెట్టుకుంటాను. అప్పుడు ఇంకా మనం ఆ మూడ్ ఆఫ్ నుంచి మూడ్ ఆన్ అవుతాం, ఏదైనా చేయడానికి యాక్టివ్ అవుతాం. సో అలా చేస్తాను నేను. సో ఈరోజు వీడియోస్ చేద్దాం అనుకున్నాను, బట్ చేయలేదు. సరేలే ఇంకా. అండ్ తర్వాత మీ కామెంట్స్ చూస్తుంటే గుర్తొచ్చింది, ఓకే వ్లాగ్స్ చేయమని అడుగుతున్నారు కదా, ఇంకా వ్లాగ్ చేద్దాం అని చెప్పి. సో ఇదైతే వీకెండ్ టైంలో క్లీనింగ్ డే అయితే ఎలా ఉంటుంది అన్న వ్లాగ్ మాట. సో నేనేం చేస్తాను, నార్మల్ వీడియోస్ చేయకుండా ఓన్లీ వీకెండ్ అయితే ఎలా ఏం చేస్తా అన్నది వ్లాగ్లో చూపిస్తా. అండ్ ఇదేం ప్లాన్డ్ వ్లాగ్ కాదు కాబట్టి నేను మార్నింగ్ నుంచి తీయలేదు. తర్వాత అనిపించింది మార్నింగ్ నుంచి వ్లాగ్ తీస్తే బాగుండు కదా, లెగ్ కానీ ఏం చేస్తారు తర్వాత సో అండ్ సో అని. బట్ ఇది తర్వాత ఇంకా నేను అసలు వీడియో షూట్ చేయాలనుకోలే, బట్ తర్వాత తీద్దాం వ్లాగ్స్ కూడా తీద్దాం అనిపించి ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేసా. ఇప్పుడైతే నేను ఫస్ట్ కుక్ చేసుకోవాలి, ఆ తర్వాత మిగతా వ్లాగ్ అంతా చూపిస్తా. ఈరోజు నేను పప్పు మ్యాంగో టైప్ పప్పుచారు చేద్దాం అనుకున్నాను. సో అది చేశాను, కానీ లాస్ట్లో కొంచెం మాడింది. మీకు చూపిస్తారండి. చాలా హోప్స్ పెట్టుకున్నాను, అది మాడింది. దాన్ని ఇప్పుడు ఏదో చేసి నేనే తినాలి కదా మాడినా కూడా. సో ఇప్పుడు అది వంట చేసుకొని ఫస్ట్ నాకు ఆకలి వేస్తుంది. వంట తిని తర్వాత వ్లాగ్ చేస్తా. ఎంతో ఆశగా పప్పు అంతా చేసుకున్నా, ఇలా మాడింది. నాకు తెలిసి పప్పు బాగాలేదు అనుకుంటున్నా. పప్పు కూడా పూర్తిగా ఉడకలేదు. పప్పుచారు తినాలనిపించింది, చేసుకుందాం అనుకుంటే ఇంకా లాస్ట్లలో కొంచెం మాడింది. ఇంకా అందుకే దీన్ని వేరే దాంట్లోకి తీసి పప్పుచారు అయితే ఇప్పుడు చేసుకుంటా. వీకెండ్ వస్తే మంచిగా వండుకోవాలనుకుంటాను, ఎందుకంటే వీకెండ్లో నాకు టైం ఉంటుంది. ఉట్టప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోవాలి కాబట్టి మార్నింగ్ హడావిడిగా వెళ్ళిపోతా. సో ఆ టైంలో నేనైతే ఇలా ఫ్రైడ్ రైస్ కానీ పోపు అన్నాలు అలాంటివి పెట్టుకుంటాను. నాకు టైం సేవ్ అవుతుంది కదా ఆఫీస్కి వెళ్ళడానికి. ఇలాగ కాయగూరలు ఇవన్నీ పెట్టుకుంటే అవ్వదు. బట్ సమ్టైమ్స్ కాయగూరలు కూడా వండుకొని వెళ్తాను. బట్ మోస్ట్ ఆఫ్ ది టైం దద్దోజనం, లెమన్ రైస్, ఇక్కడ పులియోగిరి బాగా ఫేమస్, ఆ ప్యాకెట్స్ తెచ్చుకొని ఇలాంటివి ట్రై చేస్తాను అనమాట. ఇలా వీకెండ్స్లో ఉన్నప్పుడు చక్కగా నాకు తినాలనిపించిన వెజిటేబుల్ని నేను అలా వండుకొని తింటాను. సరే, నాకు 3 days హాలిడేస్ వచ్చాయి. ఇక్కడ ఫ్రైడే ఎలక్షన్స్ కర్ణాటకలో అని చెప్పి ఆ రోజు కూడా నాకు ఎలక్షన్ డేకి హాలిడే వచ్చిందనమాట. అప్లై చేసుకున్నా. ఇంకా సాటర్డే సండే వీకెండ్ కదా, అలా 3 days చాలా వీడియోస్ చేయాలని చాలా ప్లాన్ చేశాను. బట్ నేను అనుకున్నని కాదు కదా, అసలు వీడియోసే చేయలేదని చెప్పచ్చు. ఏమేమో వీడియోస్ ప్లాన్ చేశాను, బట్ నాకు కొంచెం బాగాలేదు. ఇంకా సరే అని చెప్పి అలా వీడియోస్ చేయలే, రెస్ట్ తీసుకున్నా, రిలాక్స్ అయ్యా. నాకు అలా నా రూమ్ నేను ఆర్గనైజ్ చేసుకొని ఇలా నాకు నచ్చిన వంటలు తిన్నాను. అలా నాలో నేను టైం స్పెండ్ చేసామన్నమాట. సో నేనైతే లేడీ ఫింగర్ కర్రీ కంప్లీట్ అయిపోయింది. నాకు లేడీ ఫింగర్ కర్రీ చిన్నప్పుడు ఇదొక్కటే నాకు ఇష్టమైంది. ఇప్పుడైతే అన్నీ తింటున్నాను, బీరకాయ, పొట్లకాయ, కాకరకాయ అవి కూడా ఇప్పుడైతే తింటున్నా. వన్స్ అపాన్ ఎ టైం చిన్నప్పుడు అయితే మాత్రం లేడీ ఫింగర్, పొటాటో, కొన్ని సెలెక్టెడ్ కర్రీసే తినేదాన్ని. బట్ ఇప్పుడైతే అన్నీ తింటున్నాను. అండ్ ఇంకా పప్పుచారు చేసుకుంటున్నాను అనమాట. మా టైం ఉంది కదా అని చెప్పి. కానీ నేను అనుకున్నంత బాగా రాలేదు, ఎందుకంటే పప్పుచారులో ఈసారి మ్యాంగో, టమాటో ఇవన్నీ వేసి ఉడకబెట్టా. కానీ పెట్టేటప్పుడు చింతపండు ఎక్కువ వేసేసా, చింతపండు పులుపు. సో అది కొంచెం పుల్లగా అయిపోయింది. పప్పుచారు పులుపు ఎక్కువ అయిపోయింది. బాగానే వచ్చింది కానీ అంటే నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు రాలేదు. ఈసారి పప్పుచారు ఏంటంటే మా నానమ్మ స్టైల్లోని మా అమ్మ స్టైల్, ఇద్దరి స్టైల్ కలిపి వండేటప్పటికి అది టేస్ట్ వేరేలా వెళ్ళింది. నార్మల్గా మా అమ్మ చేసే పప్పుచారు డిఫరెంట్గా ఉంటుంది, మా నాన్నమ్మ చేసే పప్పుచారు డిఫరెంట్. ఇద్దరు 2 different వేస్లో కుక్ చేస్తారు. నేను ఇద్దరిది కలిపి మిక్స్ చేసుకోవటం అనమాట. అది ఇంకోలా అయ్యింది. బట్ తినలేము అన్నంత వరస్ట్ కాదు, కానీ ఏ టేస్ట్ రాలేదు, ఒక కొత్త టేస్ట్ వచ్చింది. ఇంకా అలా నేను నా లంచ్ కంప్లీట్ చేసుకున్నా. మీకు ఇందాక చెప్పా కదా నాకు కొంచెం బాగాలేదు అని. నేను నార్మల్గా ఇప్పుడు అందరికీ బాగోట్లే కదా అలా అనుకున్నాను. బట్ చూస్తే నాకు ఇటు సైడ్ ఫేస్ పొంగింది, ఇటు సైడ్ కంపేర్ చేస్తే నాకు పన్నుదేరు నొప్పి కూడా వస్తుంది. సో ఏంటో అని నాకు అర్థం కాలేదు. నేను లైట్ తీసుకున్నాను. మేబీ సమ్మర్లోని ఫీవర్స్ ఇప్పుడు అందరికీ వస్తున్నాయి కదా, అలా ఏమో ఫీవర్ వచ్చింది అనుకున్నా. కానీ తర్వాత రియలైజేషన్ ఏంటంటే ఇది ఫీవర్ కాదు, సంథింగ్ రిలేటెడ్ టు టీత్ ఏదో అయ్యింది అని చెప్పి. ఇంకా ఇలా దట్టు ఫేస్ కూడా
అలా పొంగేటప్పటికి నేను ఇంకా గూగుల్లో సెర్చ్ చేశాను, ఇలా టీత్ పెయిన్ వస్తుంది, ఇలా సిమ్టమ్స్ ఉన్నాయంటే అప్పుడు నాకు ఏమి అందులో వచ్చిందంటే విజ్డమ్ టీత్ అంట. అది లాస్ట్ దవడ దగ్గర లాస్ట్లో ఉండే టీత్ వస్తుంది. సో అది వచ్చినప్పుడు అలా అవుతుందంట. ఈ విజ్డమ్ టీత్ అనేది కూడా 19 to 25 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉన్న వాళ్ళకి వస్తుందంట. నాకు ఈ విషయం ఇప్పుడు వరకు తెలీదు. ఫేస్లో చేంజ్ కనిపించేటప్పటికి నాకు ఏమో అవుతుంది అని చెప్పి గూగుల్లో ఏమైనా ఐడియా వస్తుందా, ఫీవరా ఏంటని చెప్పి ఒక ఐడియా కోసం సెర్చ్ చేస్తే అలా విజ్డమ్ టీత్ అని తెలిసింది. ఇంకా సరే విజ్డమ్ టీత్ వస్తే కూడా ఎన్ని సిమ్టమ్స్ ఉంటాయా, ఇలా ఉంటుందా? పెయిన్ అయితే చాలా టూ మచ్గా ఉంది. నేను మాట్లాడడానికి కూడా అవ్వట్లేదు. ఫుడ్ కూడా నేను వండుకున్నాను కానీ తినలేదు, తినడానికి చాలా కష్టంగా ఉంది. సో ఈవెన్ నేను ఈ వీడియోకి వాయిస్ ఓవర్ తర్వాత ఇస్తున్నాను. అప్పుడు యాక్చువల్లీ వ్లాగ్ అనేది డైరెక్ట్గా మాట్లాడి తీద్దాం అనుకుంటున్నా, బట్ నాకు పెయిన్ ఎక్కువ అయిపోతుంది. సో ఇంకా నేనేం మాట్లాడలేదు, జస్ట్ నార్మల్గా తీసాను. ఇంకా డెంటల్ హాస్పిటల్కి వెళ్దామని వెళ్తుండగా తారలో ఇంకా చెప్పా కదా ఇక్కడ పండగ అవుతుందని. ఏం పండగ అనేది నాకు తెలియదు కానీ సంథింగ్ ఏదో పండగ అవుతుంది, దానికి రిలేటెడ్గా ఏమో అందరూ పువ్వులతో ఏమో వండి పట్టుకెళ్తున్నారు. ఇంకా నాకు నియర్ బై ఉన్న ఒక చిన్న డెంటల్ హాస్పిటల్కి వెళ్ళి ఇలా చూపించా, వాళ్ళు కూడా సేమ్ అదే చెప్పారు, ఆ విజ్డమ్ టీత్ వస్తుంది, సో నీకు అందుకు ఆ పెయిన్ ఇదంతా ఉంటుందని చెప్పి కోర్స్ మెడిసిన్ ఇచ్చారు. ఈ మెడిసిన్ వాడు, తగ్గితే ఓకే, తగ్గకపోతే టీత్ స్కాన్ చేసుకోమన్నారు. ఇన్ కేస్ ఏమైనా టీత్ ప్రాపర్గా గ్రో అవ్వకపోతే ఆ టీత్ని తీసేస్తాము అని. సో నేనైతే ఫస్ట్ మెడిసిన్ వాడదాము, అంత తగ్గిపోతే అప్పుడు చూద్దాము, ఇప్పుడేం స్కానింగ్కి వెళ్ళొద్దని చెప్పి మెడిసిన్ వాడాను. అండ్ ఇంక సమ్మర్ సీజన్ కదా, గ్లూకోజ్ చాలా ఇంపార్టెంట్, నాకైతే బేగా నీరసం అయిపోతా. సో ఇంక మెడిసిన్ తీసుకున్నాక దీంతోపాటు అలా గ్లూకోజ్ గుర్తొచ్చి తీసుకున్నా. అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు, డైరెక్ట్గా మెడికల్ స్టోర్కి వెళ్ళి ఇలా నాకు విజ్డమ్ టీత్కి ఇలా అంతా అయ్యింది, నాకు ట్యాబ్లెట్స్ కావాలో అడుగుదాం అనుకున్నాం కానీ బెటర్ డాక్టర్ని కన్సల్ట్ అయితే అని చెప్పి వెళ్ళా. బట్ ఎంత డిఫరెన్స్ ఉంది కదా నా ఫేస్ ఈ సైడ్కి ఆ సైడ్కి. ఇంకా ఆ తర్వాత మెడిసిన్ అయితే వాడే, నాకు మెడిసిన్ వాడిన 2 డేస్కి కంప్లీట్ రిలీఫ్ ఇచ్చేసింది, పెయిన్ అంతా పోయింది, మాట్లాడగలుగుతున్నా, తింటున్నా అంతానా. బట్ అలా అయితే అయ్యింది ఆ రోజు. ఈ టీత్ పెయిన్ వల్ల నేను ఈ 3 డేస్ వేస్ట్ అయిపోయింది. ఏం వీడియోస్ కూడా నేను తీయలేదు అనుకున్నట్టు, నాకు బాగోకపోవడం వల్ల. అండ్ చెప్పా కదా పండగ అవుతుందని, ఊరు పండగ. సో ఆ రోజు మాకు ఇలా ముగ్గులు కాంపిటీషన్ అవుతుంది, రంగోలీ కాంపిటీషను. నేను పైనుండి బాల్కనీలోంచి చూస్తున్నాను, అందరూ చాలా డిఫరెంట్ పెద్ద పెద్ద ముగ్గులు వేస్తున్నారు, ఎంత పెద్దవి చూసారు కదా. ఇంకా నేను పైనుంచి తీస్తేనే ఇవి ఇలా ఉన్నాయి, కింద నుంచి తీస్తే ఇంకానా. ఇక్కడ వరకే వేసారు అనుకోకండి, నెక్స్ట్ ఆ తర్వాత కూడా స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ ఇక్కడ వీళ్ళు వేసారన్నమాట, తర్వాత ఎవరెవరు వేసారు అన్నీ చూపిస్తాను ఈ వీడియోలోని. ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్గా చాలా బాగా వేశారు. అండ్ మీలో ఎవరైనా ఎప్పుడైనా ముగ్గులు పోటీకి వెళ్ళారా? నేనైతే ఇప్పటికొచ్చి ఎప్పుడు వెళ్ళలే, పార్టిసిపేట్ చేయలే. ఎప్పుడైనా పండగ అయితే మా ఇంటి ముందు మేము వేసుకునే వాళ్ళం అంతవరకే, కానీ ఇలాగ రంగోలీ కాంపిటీషన్స్ ఇవన్నీ ఎప్పుడు చేయలేదు. మేము వైజాగ్లో ఉన్నప్పుడు కూడా మేము ఉన్న ఏరియాలో కూడా అవుతాయి, కానీ నేనైతే ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు. ఈసారి కూడా చేయలేదు, పైనుంచే బాల్కనీలోంచి ఉండి చూశాను. ఇంక ఈవినింగ్ ఈ కాంపిటీషన్ అంతా అయిపోయి కంప్లీట్ అయిపోయింది అన్నప్పుడు ఇవి చూద్దాము ఎవరెవరు ఎలా వేసారా అని చెప్పి చూడడానికి అలా బయటకు వచ్చాను. చాలా బాగా వేశారు, చాలా పెద్ద ముగ్గులు వేశారు, ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో వేశారు. సో చూసారు కదా, నాకు ఈ నెమలి టైప్ డిజైన్ అయితే ఇంకా బాగా నచ్చింది, కొంచెం క్రియేటివ్గా వేశారు, ముగ్గు టైప్ కాకుండా కొంచెం డిఫరెంట్గానే. బట్ అందరూ ఈ ఏరియాలో ఉన్న అందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. అండ్ ఈ ముగ్గులు అయ్యేటప్పుడు ఏమో డప్పులు ఇవన్నీ కూడా వచ్చి చాలా బాగా అవుతుంది నేను ఉన్న ఏరియాలోని. ఈ డే అయితే నాకు ఇలా ఎండ్ అయిపోయింది. ఇలాగా మొత్తం ఈ రోజంతా, నాకు చెప్పాలంటే ఈ రోజంతా నేను క్లీనింగ్ చేసుకోలేమేమో ప్లాన్ చేసా, అట్లీస్ట్ వీడియోస్ చేసుకోకపోయినా. బట్ క్లీనింగ్ అయితే చేసుకున్నాను కానీ వీడియోస్ ఏమీ చేసుకోలేదు. ఇంక ఈవినింగ్ ఇలా ముగ్గులు చూడడానికి వచ్చి ఇంకా తినేసి పడుకోపోయా, నాకు బాగాలేదని. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లెగిసాను. ఇంకా మార్నింగ్ లెగిసి మ్యాంగో, నాకు పన్ను నొప్పి ఉంది కదా, సో ఏమైనా పల్ప్ ఆర్ జ్యూసెస్ అలాంటివి అయితే బాగుంటాయని చెప్పి ఇంకా మ్యాంగో జ్యూస్ చేసుకుందామని అలా మ్యాంగో వాటర్లో వేసి ఉంచాను. ఇంకా ఆ తర్వాత అయితే నేను కర్రీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను అన్నీనా, ఎందుకంటే ఇప్పుడే కదా మార్నింగే వండేసుకుంటే ఇంకా డే అంతా నా ఇష్టం, ఇంకా వేరే పనులు చేసుకోవచ్చు. లైక్ వీడియో ఎడిటింగ్ ఉంటుంది, రూమ్ క్లీనింగ్ ఉండొచ్చు, లేదా నా ఆఫీస్ వర్క్, నాకు ఆఫీస్కి బట్టలన్నీ రెడీ పెట్టుకోవడం, ఇలాంటి సమ్ అదర్ థింగ్స్ ఉంటాయి కదా, అవి చూసుకోవచ్చు అని చెప్పి ఇంకా ఫస్ట్ ఇంకా మార్నింగే ఇంకా వంట కూడా చేసేస్తాను. ఈరోజు సండే కాబట్టి చికెన్ తెచ్చుకుందామని ఒక వీక్ అంతా వెయిట్ చేశాను, ఈ మధ్య చికెన్ తినలేదని. బట్ సండే వచ్చేటప్పటికి నాకు పన్ను నొప్పి రావడం వల్ల ఇంకా ఎగ్ కర్రీ చేసుకుంటున్నా. నాకు గుడ్లు పులుసు అంటే చాలా ఇష్టము,
సో నాకు ఇష్టమైన కర్రీని వండుకుంటున్నాను అనమాట. నేను అనుకున్నట్టే కర్రీ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఆ తర్వాత ఇంకా మ్యాంగోని పల్ప్ కింద చేసుకుంటున్నాను. సో మ్యాంగో సీజన్ ఆల్రెడీ వచ్చేసింది కదా, ఇంకా వచ్చాక ఇంకా మనం అసలు వెయిట్ చేయము. సో ఆల్రెడీ పన్ను నొప్పి ఉంది కాబట్టి నార్మల్గా కాకుండా మ్యాంగో పల్ప్ ఆ టైప్ టేస్ట్ చేద్దాం. ఎందుకంటే ఫుడ్ అవి తినడం కొంచెం నొప్పి వస్తుంది కాబట్టి పల్ప్ ఆ టైప్ ట్రై చేశాను. ఓట్స్ కూడా చేసుకున్నాను బ్రేక్ఫాస్ట్కి. ఆ ఓట్స్లో కొంచెం మ్యాంగో అండ్ చయా సీడ్స్ వేసుకుంటున్నాను. నేను అసలు ఎప్పుడు చయా సీడ్స్ వాడలేదు. మీరు ఎవరైనా వాడారా? నేనైతే ఫస్ట్ టైం ఈ చయా సీడ్స్ నాకు మా చెల్లి ఇచ్చింది. తను కొనుక్కుంటే బై 1 get 1 వస్తే నాకు ఇచ్చింది. బట్ నేను ఇప్పటివరకు వాడలే. బట్ ఫస్ట్ టైం నేను ఓట్స్లో మిక్స్ చేసుకొని తిన్నాను, మంచిగా అనిపించింది. నేను సబ్జా సీడ్స్లా ఉంటాయి అనుకున్నా, చూడడానికి సిమిలర్గా ఉంటాయి కానీ బట్ ఇది డిఫరెంట్ అండ్ అది టేస్ట్ కూడా డిఫరెంట్ అని చెప్పచ్చు. ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది బట్ డిఫరెంట్ ఉంది. నాకైతే నచ్చాయి చయా సీడ్స్ కూడా. ఇంకా నేను మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఇలా తీసుకున్నాను, ఓట్స్ అండ్ ఈ మ్యాంగో పల్ప్ చేసుకున్నాను అనమాట. సో ఇలా నా బ్రేక్ఫాస్ట్ నేనైతే ఎంజాయ్ చేస్తాను. చాలామంది నన్ను వ్లాగ్స్ చేయమని అడుగుతున్నారు. నేను కూడా ఇంకా వ్లాగ్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే లైక్ సమ్టైమ్స్ నాకు వ్లాగ్స్ చేయడం కూడా అవ్వదు. ఎందుకంటే నేను నార్మల్ వీడియోస్ షూట్ చేస్తే ఈ వీడియోస్ అన్నీ క్లమ్జీ అయిపోతాయి. నాకు ఎడిటింగ్ అప్పుడు కన్ఫ్యూజ్ అవుద్దని కొన్నిసార్లు చేయను. బట్ మీ కమెంట్స్లో మ్యాక్సిమమ్ ఆఫ్ ది కమెంట్స్ వ్లాగ్స్ చేయమనే వస్తున్నాయి. సో ఇంకా నేను చేద్దాం అనుకుంటున్నాను. అట్లీస్ట్ డైలీ కాకపోయినా ఫ్రీక్వెంట్గా అయినా వ్లాగ్స్ చేసి అప్డేట్ ఇద్దాం. షార్ట్ వీడియోస్లో అన్నీ చెప్పడానికి చూపించడానికి అవ్వదు కాబట్టి ఇంకా ఫ్రీక్వెంట్గా లాంగ్ వీడియోస్ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ మీకు చెప్పా కదా, నాకు రైస్ ఫేస్ ప్యాక్ అంటే చాలా ఇష్టం. నేను వాడే అన్ని ఫేస్ ప్యాక్స్లోని నాకు రైస్ ఫేస్ ప్యాక్ మంచి రిజల్ట్ ఇస్తుంది. సో ఇది నా ఫేవరెట్ ఫేస్ ప్యాక్, ఆల్ టైమ్ ఫేవరెట్ ఫేస్ ప్యాక్ అని చెప్పచ్చు. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఇంకొక వ్లాగ్తో నెక్స్ట్ టైం కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.